నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం ఏప్రిల్ 5, 2025 శనివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుకి ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 5:59, సూర్యాస్తమయం సాయంత్రం 6:21. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి చైత్ర శుక్ల అష్టమి. అష్టమి తిథి ఏప్రిల్ 4 శుక్రవారం రాత్రి 1:49 ఏప్రిల్ 5 శనివారం రాత్రి 12:31 వరకు అష్టమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి చైత్ర శుక్ల నవమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం ఆరుద్ర. ఆరుద్ర నక్షత్రం ఏప్రిల్ 5 శనివారం ఉదయం 10:27 వరకు ఉంటుంది. తదుపరి పునర్వసు నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మిథున రాశి. శనివారం రాత్రి 11:26 వరకు ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి ప్రారంభమవుతుంది. యోగం అతిగండ రాత్రి 8:02 వరకు. తదుపరి సుకర్మ. కరణం విష్టి ఉదయం 7:47 వరకు. తదుపరి భవ రాత్రి 7:29 వరకు. తదుపరి బాలవ కౌలవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం రాత్రి 10:14 నుండి రాత్రి 11:48 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:56 నుండి ఉదయం 7:33 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం ఉదయం 9 నుండి ఉదయం 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం ఉదయం 6:07 నుండి ఉదయం 7:41 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:35 అండి, తెల్లవారితే 5:23 వరకు. అమృత గడియలు ఈరోజు లేవండి. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:54 అండి, మధ్యాహ్నం 12:43 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, 100 యజ్ఞాలు చేసిన వారు ఏ పదవికి అర్హులు? ఆప్షన్ ఏ ఇంద్ర పదవికి, బి యమధర్మరాజు పదవికి, సి సూర్య పదవికి. మీ కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాపెట్టి ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న అడిగితే మీ పేరు మీ జిల్లా పేరు పెట్టి అడిగినట్లయితే అదే ప్రశ్న యూట్యూబ్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. స్త్రీల నోట రహస్యం దాగరాదు అని చెప్పించిన వారు ఎవరు? దానికైతే జవాబు ఆప్షన్ సి ధర్మరాజు అండి. ఈ ప్రశ్నకైతే సమాధానం వెంకటరమణమూర్తి గారు, దుర్గా గారు, మరియు ప్రశాంత్ గారు, హర్షవర్ధన్ గారు, డమేరా గారు, బసవపూర్ణ గారు అయితే కరెక్ట్గా సమాధానం చెప్పారండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు పిల్లలు అడిగి వాళ్ళకు కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఈరోజు ప్రత్యేకతలో ఈరోజు ఆరుద్ర నక్షత్రం కదండి. ఆరుద్ర నక్షత్ర సమయంలో శివునికి అభిషేకం చేస్తే, అంటే శివునికి అభిషేకము చాలా ప్రీతి. అందులో ఆరుద్ర నక్షత్ర సమయంలో అభిషేకం చేస్తే ఇంకా ప్రీతి అండి. కాకపోతే మనకి ఆరుద్ర నక్షత్రం ఉదయం 10:30 వరకు మాత్రమే ఉంది. ఈ సమయంలోపు అభిషేకం అయితే చేయించుకోవడానికి ప్రయత్నించండి. ఈరోజు బాబు జగజీవన్ రావు గారి జయంతి అండి. మరియు సంగీత దర్శకుడు పండితారాధ్యుల కోదండపాణి గారు మరియు నటి దివ్యభారతి గారి వర్ధంతి అండి ఈరోజు. మరియు నటి రష్మిక మందన పుట్టినరోజు అండి. ఆవిడకి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేననే విషయం చూద్దాము. ఈరోజు
పెళ్ళికి సంబంధించిన వస్త్రాలు కానీ వాహనాలు కానీ బంగారం కానీ కొనుగోలు చేయడానికి మంచిదండి. అదేవిధంగా పెళ్లి పత్రిక రాసుకోవడానికి, పెళ్లి చూపులకు వెళ్ళడానికి కూడా మంచిదండి. మరియు గృహప్రవేశం చేయడానికి, అది ఇంట్లో దిగడానికి, శంకుస్థాపనలు చేయడానికి, ద్వారబంధం ఎత్తడానికి కూడా మంచిదండి. అదేవిధంగా బారసాలు చేయడానికి, అన్నప్రాసన చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు ఇల్లు స్థలాలకైనా ఇల్లులకైనా రిజిస్ట్రేషన్లు చేసుకోవాలన్నా, వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇవ్వాలన్నా కూడా మంచిదే. ఉద్యోగాలకైనా ఎగ్జామ్స్కైనా అప్లై చేయాలన్నా, నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వాలన్నా కూడా మంచిదేనండి. ఏవైనా వ్యాపారాలకు సంబంధించి అడ్వాన్స్లు ఇవ్వడానికి కూడా ఈరోజు చాలా మంచిది. షాపులు అవి ఓపెనింగ్ చేసుకోవడానికి, నూతన బిజినెస్లు స్టార్ట్ చేయడానికి కూడా మంచిదేనండి. మరియు బోర్లు వేయడానికి, స్లాబ్లు వేయడానికి కూడా ఈరోజు చాలా మంచిది. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.